చేశారు. ఈరోజు నేను ఇచ్చేది P4 అన్నాను, ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఈరోజు నేను ఒక్కసారి మీరు చూస్తే నేను ఒక 20 ఏళ్ళు తిరిగాను. తిరిగితే ఒక అతను చాలా బాగా పనిచేశాడు. వడ్డీ కొలుస్తడే అందరూ వాళ్ళలో ఒక ఫ్యామిలీ చాలా బాగా పనిచేసి పిల్లల్ని బ్రహ్మాండంగా 20 ఏళ్లలో చదివించి, ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒకడు బెంగళూరులో వ్యాపారాలు చేస్తున్నాడు. అందరికంటే అందరూ ఇంజనీర్లు చేశారు. ఫస్ట్ ఒక కొడుకును మాత్రం చదివించలేక తోడుగా పెట్టుకొని అందరినీ తయారు చేశాడు. ఆయన కొడుకులు మళ్ళా మనవాళ్ళు మనవరాళ్ళు కూడా చదివించాడు. అప్పుడు నేను డబ్బులు కూడా ఆర్థిక సహాయం చేశాను. ఆ రోజు చేసిన సహాయంతో వాడు అమెరికాకు పోయి మంచి ఉద్యోగం వచ్చి మళ్ళా డబ్బులు పంపించి ఇంటికి ఈరోజు బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకున్నాడు. నేను ఒక 2-3 ఇండ్లు P4 కింద తీసుకుంటానని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చాడు. అది స్ఫూర్తి. నేనేం మింగతాను, పేదవాళ్ళు ఇట్లనే ఉండాలి, వాళ్ళు ఇట్లనే ఉంటే నాకు సంతోషం అనేది కాదు. పేదరికం లేని, అందుకని నేను ఏమన్నానని, నేను కష్టపడేది కూడా ఈ పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నా, ప్రజల కోసం కష్టపడుతున్నా. అది కూడా నా జీవితంలో చూడాలనుకుంది. జీరో పావర్టీ 2029. అక్కడి నుంచి ఇంకా మెరుగైన జీవన ప్రమాణాలు క్రియేట్ చేసే వ్యవస్థ, ఆర్థిక అసమానత తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుడతాం. దట్ ఈజ్ అవర్ ఎయిమ్. ఓకే అమ్మ, బనకచెర్ల